హలో హాయ్ ఈ వీడియోలో మనం మినీ ప్లాంటేషన్ చూద్దాం. మినీ ప్లాంటేషన్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న మొక్కలు అన్నట్టు. ముందుగా నా దగ్గర ఇలాంటి చిన్న చిన్నవి కుండలు మట్టితో చేసినవి ఉన్నాయి. వాటికి నేను ఇలా కలర్ వేసేసి దాన్ని కొంచెం డెకరేట్ చేశాను. ఇలా మనం చిన్న కుండలలో ఇలా చిన్న చిన్న మొక్కల్ని పెంచడం వల్ల పచ్చదనం, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంటికి కూడా కొత్తదనాన్ని వేస్తూ ఉంటాయి. సో ఇలా కొంచెం ఇంకా డెకరేట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందని ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. ఇలా డెకరేట్ చేసిన కుండీలో నేను కొంచెం మట్టి వేస్తున్నాను. ఈ కుండీలో నేను అలోవెరా అంటే కలమంద మొక్కను పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కలమంద మొక్కే అంటే వీటికి ఎక్కువ నీరు అవసరం ఉండదు, మట్టి తేమగా ఉంటే చాలు, నీరు పోయాల్సిన అవసరం లేదు. 2 వారాలకు ఒక్కసారి నీళ్లు పోసినా సరిపోతుంది. మనం సరైన సూర్యకాంతి అందిస్తే సరిపోతుంది ఇలా చిన్న మొక్కలు పెట్టుకున్నప్పుడు. ఈ కలమంద మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నేను మరో కుండీలో నేల గులాబీని, డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెట్టాలనుకున్నాను. ఇప్పుడు నేను ఈ చిన్న తొట్టిలో కూడా కొంచెం మట్టి వేసుకొని వాటిని నాటుతున్నాను. ఇలా నాటుకున్నాను. ఇంకా చెప్పాలంటే మీరు కావాలి అంటే స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, మనీ ప్లాంట్ వీటిని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ చిన్న కుండీలను ఇలా డెకరేట్ చేసుకొని ఇలా పెట్టాను. ఇలా మట్టిలోనే కాకుండా చిన్న చిన్న మొక్కల్ని మనం నీటిలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నీటిలో మనీ ప్లాంట్ని వేస్తున్నాను. మనీ ప్లాంట్ ఎందుకు అంటే బాగా పెరిగి తక్కువ సంరక్షణ అవసరం ఉంటుంది దీనికి. ఇంకా చెప్పాలి అంటే మనీ ప్లాంట్ని ఆర్థిక అదృష్టం మరియు శుభమని అందరూ నమ్ముతారు. కాబట్టి నేను మనీ ప్లాంట్ని ఇలా వాటర్లో వేసుకున్నాను. ఎక్కువగా ఈ మినీ మొక్కలని టేబుల్ డెకరేషన్ కోసం, వాల్ డెకరేషన్ కోసం వాడతారు. నేనైతే కొన్ని చియా సీడ్స్ని తీసుకొని ఆ తొట్టిలలో వేసుకున్నాను. వేసుకొని 5 రోజులు పరీక్షించాను అవి ఎలా ఎదుగుతాయి, వాటి పెరుగుదల ఎలా ఉంటుంది అని. సో మొదటి రోజు ఇలా ఉన్నాయి, 2వ రోజు ఇలా, 3వ రోజు వచ్చేసరికి చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి చియా సీడ్స్వి. 4వ రోజు కొంచెం పైకి వచ్చేసాయి. 5వ రోజు అయితే ఇలా ఉండిపోయింది మొత్తం. ఈ మినీ ప్లాంట్స్ని చదువుకునే ప్లేస్లో కానీ, ఆఫీస్ ప్లేస్లో కానీ పెడితే చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.